క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలు మొదలతా శ్రీనివాసాచారి, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బషీరాబాద్ మండల మహిళా అధ్యక్షురాలు వీరమణి, మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు, బీసీ సంఘం నాయకులు జోసెఫ్, రాజుగౌడ్, పరమేష్, తాండ్ర నరేష్, మందటి రాజు, గొట్టపల్లి రాము, కిరణ్, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల నుండి 14 లక్షల మంది విద్యార్థులు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గత నెల రోజులకు చూసినట్టయితే ఢిల్లీలో జరిగిన నీట్ పేపర్ లీకేజ్ చేసిన తప్పుదాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కేసులని వెంటనే విత్డ్రా చేసుకుంటూ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఒకవేళ విడుదల చేయని ఎడల విద్యార్థులను పెద్ద ఎత్తున మీ అసెంబ్లీని, మీ ఇంటిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.